హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ. పక్కా పల్లెటూరు స్టైలు ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటది. తెలంగాణలో ఎక్కువగా పాతకాలంలో ఇలానే ఫిష్ కర్రీని చేసేవారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో అదే విధంగా ముక్క అనేది విరగకుండా పర్ఫెక్ట్‌గా ఉండడానికి టిప్స్‌తో సహా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం నేనైతే కేజీ ఫిష్‌నైతే తీసుకుంటున్నాను. వీటిని 2, 3 టైమ్స్ మంచిగా సాల్ట్ వేసుకొని 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్‌ని కట్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ముక్క అనేది నీచు వాసన రాకుండా ఉంటది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పల్లెటూరులో ఆనియన్స్‌ని ఇలా కాల్చుకొని, ఉడికించుకొని వేసుకుంటారు. ఇలా వేస్తేనే మనకి చేపల కూర టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటది. రుచి కూడా చాలా బాగా వస్తది. ఇలా ఆనియన్స్‌ను కాల్చి వేయడం వల్ల. ఇప్పుడు వీటిని నేనైతే పుల్క స్టాండ్ పైన ఒక 3 ఆనియన్స్‌ని తీసుకొని పుల్క స్టాండ్ పైన స్టవ్ పైన పెట్టి అయితే కాల్చుకుంటున్నాను. కట్టెల పొయ్యి ఉండేవారు గనక బొగ్గులను వీటిపైన వేసుకొని వీటిని బూడిదలో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేనైతే స్టవ్ పైన పెట్టి పుల్క స్టాండ్ పెట్టి అయితే కాల్చుకుంటున్నాను. ఇప్పుడు వీటినైతే ఇలా పైన ఉన్న నల్లగా ఉన్న పార్ట్స్ మొత్తం తీసేసి ఇప్పుడు వీటినైతే చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలే. మనకి ఉడికేటప్పుడు లోపల అనేది చక్కగా కుక్ అయిపోతది. గ్యాస్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే లోపల కూడా చక్కగా కుక్ అయితది మనకి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని చల్లారబెట్టుకోండి. క్లీన్ చేసుకున్న చేపల్లో ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్టు, అదే విధంగా ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలే. ఇలా మనం మసాలా మొత్తం ఈ చేప ముక్కలకి పట్టేలాగానైతే మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం మసాలాలన్నీ ముందే చేప ముక్కలకి పట్టించుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ముక్క తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు వీటన్నింటికి ఇలా మసాలా మొత్తం పట్టించుకొని ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకోవాలే. మనకి ఆనియన్స్ మనం మిక్సీ జార్‌లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలే. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని చింతపండును కూడా నానబెట్టుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలే. ఇప్పుడు కర్రీ కోసం ఇలా పెద్దగా వెడల్పున్న బౌల్ తీసుకోవాలే. ఇలా వెడల్పున్న బౌల్ తీసుకుంటే మనకి ముక్క అనేది విరగకుండా ఉంటది. అలాగే మనం కర్రీని కూడా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న బౌల్ గనుక తీసుకుంటే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉండి మనకి ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకానైతే మంచిగా కలుపుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పట్టించిన చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడు వీటిని మనం గ్యాస్ సిమ్ములో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వెడల్పున్న బౌల్ తీసుకుంటే మనకి ముక్కలనేటివి ఒక్కొక్కటి అంటుకోకుండా చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని మనం స్పూన్‌తో కలపకూడదు. స్పూన్‌తో కలిపితే గనక మనకి ముక్క అనేది విరిగిపోతది. అందుకనే దీన్ని ఒకసారి పైకి కిందికి మూత పెట్టైనా కలుపుకోవచ్చు. లేదంటే ఒకసారి ఇలా 2 ఫింగర్స్‌తో పట్టి ఇలా కలుపుకుంటే మనకి ముక్క అనేది మాడిపోకుండా అదే విధంగా ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయిపోతది. స్పూన్‌తో గనుక కలుపుకున్నట్లయితే మెల్లగా కలుపుకుంటే మనకి ముక్క అనేది విరగకుండా ఉంటది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలే. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, అలాగే పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కస్తూరి మేతి దించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా ముందు వేసుకుంటే సూప్ మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా 2 ఫింగర్స్‌తో పట్టుకొని ఇలా తిప్పుకుంటే మనకి మసాలా మొత్తం ముక్కకి మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటది. ముక్క కూడా విరగకుండా ఉంటది. ఇప్పుడు మూత పెట్టి సూప్ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలే. చూడండి 5 నిమిషాల తర్వాత మనకైతే ఫిష్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతది. ఇలా మీరు సూప్ ఎక్కువ తినాలనుకునేవారు స్టవ్ ముందే ఆఫ్ చేయండి. ఇలా నేను కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరేసుకొని మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం ఎక్కువ తీసుకున్నాను. మసాలాలేమి యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మనకైతే పక్కా
తెలంగాణ స్పెషల్ పల్లెటూరి స్టైలు ఫిష్ కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా ముక్క విరగకుండానైతే చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. పాతకాలంలో ఎక్కువగా ఇలానే చేసేవారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్